జై శ్రీరామ్. ముందుగా హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఆకాష్పురి హనుమాన్ మందిర్ దగ్గర రాజాసింగ్ గారు గోషామాల్ ఎమ్మెల్యే గారు ర్యాలీ తీయడం జరుగుతుంది, శోభయాత్ర. ఈ శోభయాత్రకు మేము ప్రతిసారి వస్తుంటాము. మా తరఫు నుంచి మేము కూడా మా హిందూ బంధువులందరము పెద్ద ఎత్తున పాల్గొంటాము. ఈసారి చాలామంది హిందూ వ్యతిరేకులు రాజాసింగ్ గారికి హెచ్చరిక చేయడం జరిగింది. అలాంటి హెచ్చరికలు మీలాంటి చెంచాగాళ్ళు, మీలాంటి లుచ్చాగాళ్ళు చాలామంది వస్తుంటారు పోతుంటారు. కానీ మా రాజాబాయ్ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ హిందూ టైగర్. ఇక్కడే కాదు మొత్తం వరల్డ్ వైడ్గా ఆయన చాలా ఫేమస్. అలాగే ఈసారి ర్యాలీ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇలాంటి ఎంతమంది వచ్చినా, ఎంతమంది హెచ్చరికలు చేసినా, ఎంతమంది భయపడిచ్చినా మా రాజాసింగ్ భయపడేటోడు కాదు. అలాగే రాజాసింగ్ ఎంబడి మేము ఎల్లప్పుడూ 24/7 ఎప్పుడు ఉంటాము. ఇలాంటి ఎంతమంది హెచ్చరించినా మా హిందూ బంధువులందరూ బజరంగ్ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ అందరం ఆయనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాము. ఇలాంటి ఎంతమంది వచ్చినా రాజాసింగ్ గారి ఎంట్రుక కూడా వీకలేరని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ లేపేస్తుంటున్నాడు. 15 నిమిషాలు కాదు, 15 గంటలు కాదు, 15 తరాలు కూడా నీ అయ్య తరం కూడా కాదు. నీలాంటి చెంచా వాళ్ళు నువ్వు కాదు, నీ తాత ముత్తాతల వల్లనే కాలేదు. నువ్వు 15 నిమిషాలు, 15 గంటలు, 15 రోజులు అని చెప్పడం వల్ల అయ్యేదేం లేదు, ఒరిగేదేం లేదు. మీరు ఇలాంటివి మాట్లాడుకుంటా ఇలాంటివి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీరు పీకింది ఏం లేదు. ఏదో మేము సైలెంట్గా ఉన్నంత వరకే మీ ఆటలు సాగుతాయి. మా హిందూ బంధువులందరూ ఒక్కసారి మేల్కొంటే మేము ఉమ్మిస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోయే రకం. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. అందరం కలిసికట్టుగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలనే మా ఆలోచన ఉన్నంత వరకే మీరు మాట్లాడే మాటలు వర్ధిస్తాయి. ఒక్కసారి కనుక మా హిందువులందరూ ఏకమై ఒక్కసారి మేము హెచ్చరిస్తే ఆ భయానికే మీరు పోయే రకం. మీరు సో మరి శోభయాత్రకి పోలీసు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? పోలీసు వారు మాకు ఎల్లప్పుడూ ప్రతిసారి మంచిగా సహకరిస్తారు. వారికి మా కృతజ్ఞతలు ఎప్పుడు ఉంటాయి. మాకు ఎప్పుడు కానీ డిస్టర్బ్ చేయరు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మంచిగా సహకరిస్తారని కోరుకుంటూ ఈ శోభయాత్రని ఇంకా ఘనంగా ప్రతిసారి అంతకంతకు వైభవంగా జరపాలని హిందూ బంధువులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆకాష్పురి హనుమాన్ మందిర్ సాక్షిగా ప్రతి హిందూ బంధువులందరూ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మన హిందువులకి ఎలాంటి ఆపద కలిగినా, ఏదైనా ఇష్యూ జరిగినా మనం ముందుగుండి మన బంధువులందరినీ కాపాడుకోవాలి. రోడ్డు మీద ఎవడో పోతుంటే ఒకరికి ఏమైనా వాడు ఎవడో కూడా తెలియదు, వాడు ఎక్కడి నుంచో వచ్చింటాడు, వాడిని పోయి క్యావాబాయ్ అంటే వాళ్ళందరూ ఏకమవుతారు. మనోళ్ళు ఇట్లా అయితున్నా కూడా పక్కకి వెళ్ళి చూసుకుంటూ పోతారు తప్ప మనోడు సహాయం చేయడు. సో నేను ఏమంటున్నా అంటే మన హిందువులకి ఏడైనా సరే, రోడ్డు పైన సరే, ఇంటి దగ్గర సరే, ఏమైనా ఆపద జరిగితే, ఎక్కడైనా సరే చిన్న ఆపద జరిగితే హిందువులందరూ ఏకమై వాళ్ళకి హెల్ప్ చేయాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో జరిగిన ఇన్సిడెంట్కి మనోళ్ళు ఒకరుగా పోయి ఉత్తమ్ నగర్లో అదే రోజు మన ఐక్యత చూపించడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్లో కానీ టోటల్ యావత్ ప్రపంచంలో మనం ధైర్యంగా ఉండి ఒక తాటి మీద నిలబడితే నా కొడుకు మన ఎంట్రుక కూడా పీకలేరని చెప్పి మన హిందూ బంధువులందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. జై శ్రీరామ్. పోరాడుతున్నాడు కదా హిందూ ధర్మం కోసం, మిగతా లీడర్స్, మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? అదే చెప్తున్నా భయ్యా, రాజాసింగ్ ఒక్కడే హిందూకి సపోర్ట్ చేస్తున్నాడని కాదు, చాలా మంది కూడా చేస్తారు. ధైర్యంగా ముందుకు రావాలి. రాజాసింగ్ లాంటి వాళ్ళు, కేవలం రాజాసింగ్ ఒకటే కాదు, రాజాసింగ్ లాంటి వాళ్ళు ఇంకొక వేలల్లో వస్తే మన హిందూ ధర్మం కాపాడబడుతుంది. మనం కూడా ధైర్యంగా ఉండగలుగుతాం. రాజాసింగ్ ఒకటే కాదు, ఏ ఇష్యూ అయినా సరే మనం కూడా ధైర్యంగా బయటికి వెళ్ళి ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళని హెచ్చరించాలి, అవసరమైతే దండించాలి. ఇంకేమైనా అయితే కూడా ఇంకేదైనా చేయడానికి కూడా హిందువులు రెడీగా ఉండాలి. ఎన్ని రోజులని ఇళ్లలో కూర్చుంటాం, ఎన్ని రోజులని మనం ఇంట్లో ఉంటాం. వాళ్ళు ఒక్కరికి ఏమైనా 10 మంది ముందుకు వస్తారు. అదే 10 మందిలాగా మనం కూడా 100 మంది ముందుకు వచ్చినాం అనుకో, 100 కోట్ల జనాభాల వాళ్ళు 25% ఉన్నారని చెప్తారు. మిగతా 75% అయితే మనం ఉన్నాం కదా. అదే 75% మనం బయటకు వస్తే ఆ కొడుకులు ఎక్కడ ఉంటారని నేను అడుగుతున్నా. హిందువులు ఇప్పటిలాగా కాకుండా ఇప్పుడు ఏ ఇష్యూ జరిగినా కూడా బయటకు వచ్చి ఏకతాటికి మీద నిలబడితే ఎవ్వరు కూడా మన దగ్గరికి రావడానికి కూడా భయపడతారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఘటన చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ మన తరుణ్ అనే వ్యక్తిని చంపడం జరిగింది చిన్న ఇష్యూలా. దాని తర్వాత మన హిందూ బంధువులందరూ హోలీ జరుపుకున్నప్పుడు ఒక్కరు కూడా బయటికి రాలేదు, మనని డిస్టర్బ్ కూడా చేయలేదు. కేవలం ఏడ ఉందంటే తప్పు మనమే. హిందువులే ఏకతాటి మీదకి వచ్చి ఒక్కసారిగా బయటికి వెళ్ళి ఒక్క నినాదం మీద నిలబడితే ఒక్క కొడుకు కూడా మన దగ్గరికి రావడానికి భయపడతాడు. ఇప్పుడు ఈ రాజాసింగ్ గారు ర్యాలీ చేసినప్పుడు మనం అందరం వచ్చి ర్యాలీలో ఎంజాయ్ చేసి పోవడం కాదు. ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్క యువత కూడా సంకల్పం తీసుకోవాలి. మన హిందూ బంధువుకి ఏమైనా అయితే, మన హిందూ సోదరునికి ఏమైనా అయితే
మన హిందూ అక్క చెల్లెలకు ఏమైనా అయితే, మన హిందూ కుటుంబాలకు ఏమైనా అయితే, మనము ఎక్కడున్నా ఒక్క పిలుపు మేరకు మన చెవులో పడ్డదంటే 100% మనం అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి కానీ, తమ్ముని కానీ, చెల్లెకి కానీ, అక్కకి కానీ మనం ధైర్యం ఇచ్చి మన ఆడబిడ్డలే మనం కాపాడుకోవాలి. అలాంటి ధైర్యంగా ఈ రోజు నుంచి ముందుకెళ్తామని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.